ఏంటి ఆయనకి ఇష్టమైన ఔషధం ఏంటి? మీరు బ్లాక్ లేబుల్ ఏమి ఆయన ఎంత గొప్ప మనసు అంటే, మీ ఇంటికి మీరు తమరు పిలిచారనుకోండి సార్, మీరు ఏది ఇస్తే హీఈస్ హ్యాపీ విత్ దట్. ఓకే. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఐ వాంట్ దిస్ అన్నది ఎప్పుడు. నాకు వారి పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటి వారు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళే వరకు ఎక్కడ ఐ హావ్ నెవర్ సీన్ ఎ డిమాండ్. నో డిమాండ్. ఏది ఉంటే అది వెళ్ళిపోయింది. ఆయన అక్కడికి వచ్చి మీరు ఏది ఇస్తే దాంట్లోనే ఆయన ఆనందం పొంది మిమ్మల్ని ఆనందింపజేసి, అసలు ఎక్కడ కించెత్తు దీంట్లో ఒక ఆవగించంత ఇది దీంట్లో కూడా ఎన్ని హ్యాపీగా లేరా అన్న భావన మీకు కలిగినప్పుడు ఈ మేక్స్ యూ సో హ్యాపీ. ఏంటి సార్ ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన్ని అన్నీ తింటారండి. సమ్ ఇష్టమైన ఏదో రసం ఏదో సంథింగ్ అన్నీ ఉంటాయండి. రసము, దోశలు తింటారు, నైట్ టైం దోశలు, చపాతీలు, ఇడ్లీలు. స్వీట్లు అంటే ఎక్కువ ఇష్టం. స్వీట్లు ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే ఎక్కువ ఇష్టం. స్వీట్లు, ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం. గొంతు పోతుందిగా జనరల్గా సింగర్స్ కదా. భగవంతుడు ఆయన అదే అంటారు. ఆయనే చెప్పారు ఎన్నో సందర్భాలలో. నాకు తెలుసండి ఆయన ఐస్ వాటర్ లేకుండా ఎప్పుడూ లేరు. నాకు తెలుసండి ఆయన ఐస్ క్రీమ్లు తినకుండా ఎప్పుడూ లేరు. నాకు తెలుసండి ఆయన స్వీట్స్ తినకుండా ఎప్పుడూ లేరు. ఈవెన్ రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా సడన్గా ఉంటే స్వీట్ తినేసి వెళ్ళిపోయారు. నాకు తెలుసండి ఈ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ స్మోకింగ్. అండ్ ఎవ్రీ డే అది ఇన్వేరబుల్లీ మ్యూజిక్ కానండి, ప్రొడ్యూసర్స్తోనండి, యాక్టర్స్తోనండి, లేకపోతే మా ఇంట్లోనండి, లేకపోతే వారింట్లో వారి ఫ్రెండ్స్తోనండి, ఎవ్రీ డే హీ టు హ్యావ్ ఎ డ్రింక్. ఎవ్రీ డే. ఆయన అదే చెప్తాను, నాకు కుదిరింది భగవంతుడు నాకు అలాగే ఇచ్చాడు. థింగ్స్ డోంట్, మీరు మాత్రం పిల్లలు మీరు అది చేయొద్దు అని చేయొద్దని చెప్తారు. ఎప్పుడు చెప్తారు.